హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మనందరికీ తెలిసినట్టుగా వినాయకుడికి 2 దంతాలు ఉంటాయి. కానీ అందులో ఒకటి ఏకదంతం ఉంటుంది, అంటే విరిగిన దంతం అన్నమాట. మరి బొజ్జ వినాయకుడికి ఏకదంతం ఎలా అయిందో తెలుసుకుందామా? ఒకసారి మహాభారత కావ్యాన్ని రచించడానికి వ్యాసుడు ఒక లేఖకుడు కావాలని అనుకుంటాడు. అప్పుడు ఆయన వినాయకుడిని అడిగారు. అందుకు వినాయకుడు ఒక షరతు పెడతాడు. అదేమిటంటే, నేను ఆగకుండా రాస్తాను, మీరు కూడా ఆగకుండా కథ చెప్పాలి అని వినాయకుడు అంటాడు. దానికి వ్యాసుడు కూడా సరే, నేను చెప్పేది అర్థం చేసుకుని రాయాలి అని ఇంకో షరతు పెడతాడు. దానికి వినాయకుడు కూడా సరేనంటాడు. వ్యాసుడు కథ చెప్పడం మొదలు పెట్టారు. వినాయకుడు వేగంగా రాస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో వినాయకుడి కలం విరిగిపోయింది. అయితే తన షరతు ప్రకారం వినాయకుడు ఆగకూడదు కాబట్టి వినాయకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుడి దంతాన్ని విరిచి దానితోనే రాయడం కొనసాగిస్తాడు. ఈ కథ ప్రకారమే వినాయకుడికి ఒక దంతం మాత్రమే ఉంటుంది. అందుకే మన బుజ్జి గణపయ్యకు ఏకదంత అని కూడా పిలుస్తారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత వరకు మా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి.